తెల్ల జిల్లేడు పూలను మాలగా ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఈ విధంగా మనకి జిల్లేడు పూలని దొరుకుతూ ఉంటాయి. అయితే మాల ఎప్పుడు కూడా రావాలి అనంటే ఫస్ట్ సగం వరకు కూడా మనం పువ్వుని ఇలా రివర్స్‌గా పెట్టి గుచ్చాలి. ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గా గుచ్చేస్తే మాలంతా తయారైన తర్వాత ఒక పువ్వు పైకి, ఒక పువ్వు కిందకి చూసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనంటే ఏ పూల మాలైనా మనం ఇలా గుచ్చి తయారు చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ గుచ్చే సగం మాల వరకు కూడా పువ్వుని ఇలా రివర్స్‌గా పెట్టి గుచ్చాలి. ఆ తర్వాత మధ్యలో నేను ఈ రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అయితే వాడుతున్నాను. ఈ రోజ్ ఫ్లవర్స్ కూడా మూడింటిని నాలుగింటిని గుచ్చుకుంటే మధ్యలో వైట్, మధ్యలో రెడ్ ఫ్లవర్స్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు సగం మాల రెడీ అయిపోయింది కదా, మిగతా సగాన్ని గుచ్చేటప్పుడు మాత్రం ఫ్లవర్ని మామూలుగా పట్టుకొని గుచ్చాలి. అప్పుడు మాత్రమే మీకు దండంతా కంప్లీట్ అయిన తర్వాత పూలని పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నీ కూడా ఒకేసారి స్ట్రైట్గా గుచ్చేస్తే మనకి ఒక పువ్వు కిందకి, ఒక పువ్వు పైకి చూసినట్టుగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఫస్ట్ గుచ్చే పూలు రివర్స్ గాను, తర్వాత గుచ్చే పూలు స్ట్రైట్గాను గుచ్చితే మనకి మాల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి నేను ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, వాచ్ చేసేయండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూల మాల అనేది రెడీ అయిపోయింది.